మీరందరూ కలిసి రండి, మేము ఒక్కళ్ళమే వస్తామని చెప్పి డే 1 నుంచి చెప్తా ఉన్నాం. మరి వాళ్ళు తీసుకొచ్చి యువతను మోసం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఎస్సీ వర్గాల్ని నిలువున మోసం చేసే విధంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు. అసలు బ్యాంక్ లోన్ అనే పదం ఎందుకు వచ్చింది మీ నోట్లోంచి అని అడుగుతా ఉన్నా. బ్యాంక్ లోన్ మా బోటోళ్ళు మేము ఇప్పించలేమా, మీరే ఇప్పించాలా? మీరు మాట్లాడే మాటలు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే అమ్మఒడి పథకం తీసేస్తాడనే కదా, విద్యా దీవెన పథకం తీసేస్తాడనే కదా, వసతి దీవెన పథకం తీసేస్తాడనే కదా, విదేశీ విద్య పథకం తీసేస్తాడనే కదా. బ్యాంక్ లోన్లు అనే పదాలు ఎందుకు వచ్చినాయి? ఓ పక్కనేమో నారా భువనేశ్వరి గారు వారు కొన్ని మాటలు చెప్తారు, ఈయన కొన్ని మాటలు చెప్తాడు, వాళ్ళ కొడుకు వచ్చి ఇంకో మాటలు చెప్తాడు, ఎర్ర పుస్తకం తీసుకుని వచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత కష్టమైనా కానీ చక్కని చిరునవ్వుతో ఆయన అన్నీ తానే పోషిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. 2014 ఎలక్షన్స్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకాన్ని మోసం చేశాడు. డ్వాక్రా రుణమాఫీ ఇస్తాను 14,800 కోట్లు అనుకుంటా సుమారుగా, ఆ డబ్బు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. మరి డ్వాక్రా రుణమాఫీ చేశాడా? మహిళా లోకాన్ని మోసం చేశాడు. ఇంకొకటి అన్నం పెట్టే రైతన్నలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతన్నలందరినీ మోసం చేశాడు, వాళ్ళకి ఎవ్వరికి రుణమాఫీ చేయలా. మరి ఇందాక నేను చెప్పినట్టు మూడో మాట, జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పిల్లలకి జాబులు రాలా. మరి యువతను కూడా మోసం చేశాడు. అంటే రాష్ట్రంలో ఉన్న వర్గాలందరినీ మోసం చేశాడు, మహిళా శక్తిని మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, యువతను మోసం చేశాడు. ఇన్ని మోసాలు చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి నేను పలానా ఇది చేశాను నాకు ఓట్లు వేయండి అని అడగట్లా. నేను రాబోయే 5 సంవత్సరాలు ఇది చేస్తాను అని చెప్పి ఆయన ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జగనన్న గర్వంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం. అమ్మఒడి అనే హామీ మేము నిలబెట్టుకున్నాం, డ్వాక్రా రుణమాఫీ మేము నిలబెట్టుకున్నాం, వైఎస్ఆర్ రైతు భరోసా నిలబెట్టుకున్నాం, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో హామీలు మేము ఎలక్షన్లో చెప్పని కూడా ఇవాళ మేము నిలబెట్టుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేది, ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక అంశం చెప్తే అది అబద్ధం, జగనన్న ఏదైనా ఒక మాట చెప్తే అది నిజం. ఇవాళ జరిగేది అబద్ధానికి నిజానికి జరిగే పోరాటం. ఈ పోరాటంలో ప్రజలు నిజాని పక్షాలను నుంచోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి కోరి ప్రార్థిస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టే బూటకపు మాటలు, కళలకి రెక్కలు, ఏదో భూమిని స్వర్గం చేసేస్తాను, ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియవస్తుంది.